నీ ఘనమైన పరిశుద్ధ నామంలో నా ప్రియమైన సహోదరి సహోదరులకు క్రీస్తు యేసు నామంలో శుభాలు తెలియజేస్తున్నాండి. దేవుని ఘనమైన నామంలో ప్రభు ఇంతవరకు కాచి కాపాడి దేవుడు చేస్తున్న ప్రతి మేలుని బట్టి ఎంతగానో స్తుతిస్తున్నాను. అలాగే ప్రియులారా, ఇన్ని దినాల నుంచి మరి ఫాస్టింగ్ ప్రేయర్స్లో మేమందరం కూడా గడుపుచున్నాం. కుటుంబంగా మరి మీ కొరకు, మీ కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రభు మీ జీవితాల్ని ఆశీర్వదించును గాక. ఈ వర్తమానాల ద్వారా మీరెంతగానో ప్రోత్సహించబడుతున్నారని, బలపడుతున్నారని, మీ యొక్క విశ్వాసములో, ఆత్మాభిషేకములో, దేవుని శక్తిలో అభివృద్ధిలోకి వస్తున్నారని మేము నమ్ముతున్నాం. ప్రభు మీ జీవితాలను ఆశీర్వదించును గాక. ఫస్ట్ మోజెస్ ప్రిన్స్ వాయిస్ ఆఫ్ జీసస్ మినిస్ట్రీస్ పిల్లరా, మా కొరకు పరిచయ కొరకు ప్రార్థించండి. అలాగే ప్రత్యేకంగా సహకరిస్తున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు మీ జీవితాల్ని ఆశీర్వదించును గాక. కళ్ళు మూసుకుందామండి, ప్రార్థనలకు వెళ్దాం. పరిశుద్ధుడైన తండ్రి, ఎవరైతే నాయనా ఈ లైవ్ని వీక్షిస్తున్నారో ప్రభా, వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. మీ నామములో దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. తండ్రి, నూతనంగా సబ్స్క్రైబ్స్ అవుతున్నవారు, మంచి సాక్ష్యాలు తెలియచేస్తున్నవారు, వారు వ్యక్తిగతంగా, ఆత్మీయంగా కుటుంబంలో ఆదరణ పొందుతూ, నెమ్మది పొందుతూ, సమాధానము అయ్యా వారి జీవితములు మీరు ఇస్తున్నందుకు వందనాలు. వాళ్ళ కరతలన్నీ తీసి ప్రార్థనలకు జవాబిస్తున్నావు. వందనాలు, స్తోత్రాలు నాయనా. ఊహించని గొప్ప కార్యములు జరిగిస్తున్నారు. మా ఆపత్కాలములో నమ్ముకునదగిన సహాయకుడుగా మీరు ఉంటున్నారయ్యా. తండ్రి, మీకు స్తోత్రాలయ్యా. తండ్రి, మేము అక్కర అడగక ముందే మా అక్కరలు ఎరిగి అయ్యా మా అక్కరలలో మమ్మల్ని ఆదుకుంటున్నావు, చేయుతనిస్తున్నావు, బలపరుస్తున్నావు నాయన. తండ్రి, ఎవరైతే నాయన ఈ లైవ్ చూస్తూ ప్రభా తండ్రి బాధలు, శ్రమలు, ఇబ్బందులు ఉన్నారో ప్రభా, వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. వారి ఇబ్బందులన్నీ తొలగించండి. వారి ఇబ్బందులన్నీ తీరిపోనట్లుగా సహాయం చేయమని, మరి ముఖ్యంగా నా ప్రియులందరినీ నాయన ఈ పరిచర్య కొరకు, మా కొరకు ప్రార్థించడమే కాదు తండ్రి, వారి కష్టములు ఉండి కూడా అయ్యా కొద్దేమి గొప్పేమి సహాయము చేస్తున్న ప్రతి వాని బడి స్తోత్రాలు. అవునాయన, ప్రేమను అయ్యా అయ్యా నడవమన్నావు, ప్రేమలో నడవమన్నావు అయ్యా తండ్రి, ప్రేమ కలిగి ఉండమన్నావు ప్రభా. తండ్రి, అన్నిటికంటే శ్రేష్టమైంది ప్రేమ అన్నారు నాయన. తండ్రి, ప్రేమ దీర్ఘకాలము సహించునన్నావు, ప్రేమ దయచూపునన్నావు, ప్రేమ అన్నిటినీ తాలుకును నమ్మునని కొరింథీయులకు రాసిన పత్రికలో వ్రాయబడ్డది నాయన. తండ్రి, అన్నిటి కొరకు నిరీక్షణ కలిగి, విశ్వాసమందు ఓర్పు కలిగి, ప్రార్థనలు పట్టుదల కలిగి నాయనా మీ నామములో తండ్రి శ్రమల మధ్యలో నిరీక్షణ కలిగి ఉన్న ప్రతి ఒక్కరిని కూడా దీవించండి. మరి కన్నీరంతా తుడవండి. వ్యాధిగ్రస్తమైన శరీరాలు యేసు నామములో ఇప్పుడే ముట్టబడును గాక. తండ్రి, వారి తలలో ఉన్న నొప్పి అయ్యా, థైరాయిడ్, బీపీ, షుగర్, తండ్రి నాయన గొంతులో సమస్య, జ్వరము, జ్వర పీడితులు నాయన అయ్యా తండ్రి, మనసులో కలత, హృదయంలో బరువు, భారం తండ్రి, ఇబ్బందికరంగా ఏ సమస్యతో అయితే వారు ఇబ్బంది పడుతున్నారో అవన్నీ తీసివేయండి. ఆ ప్రియులందరికీ కూడా మంచి ఆరోగ్యాలు దయచేయమని, దీవించమని, ఆశీర్వదించమని యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ అండి. కుటుంబంగా మీ కొరకు ప్రతిరోజు మేము ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. నేను, నా కుటుంబం, పిల్లలు, ప్రియులరా ఎవ్రీడే నైట్ 7:30, 8:30 ఆ సమయంలో మరి ఎవరైతే పరిచర్యని ప్రేమిస్తూ, సహకరిస్తూ వాయిస్ ఆఫ్ జీసస్ మినిస్ట్రీలో పాలు పొందుతున్నారో వారి కొరకు నిత్యము ప్రార్థిస్తున్నాం. ప్రభు మీ జీవితాల్ని ఆశీర్వదించునుగాక. మీ కుటుంబాల్లో గొప్ప కార్యములు జరుగునుగాక. థ్యాంక్ యూ అండి. మీరందరూ బాగుండాలని, మీ యొక్క క్షేమం కొరకు, మీ ఆరోగ్యాల కొరకు, మీ జీవితంలో మేలు పొందుట కొరకు, మీ ఇబ్బందులన్నీ తొలగిపోవాలని ప్రార్థిస్తున్నాం. మరి నాకు టాపిక్ ఏంటంటే, నిబంధులన్నీ దేవుడు తొలగించునుగాక. అవును ప్రియులరా, మీరు ఏదైతే ఇబ్బందితో ఉన్నారో, దేన్నైతే ఇబ్బంది కలిగి ఉన్నారో ఆ ఇబ్బందులన్నీ మీ జీవితం నుంచి పూర్తిగా
దేవుడు తీసివేయాలని కోరుకుంటున్నాను. చాలాసార్లు మనం అనేక రకాలుగా ఇబ్బంది పడతాం. ఆర్థికంగా మనల్ని ఇబ్బంది పెట్టేవి చాలా ఉంటాయి పిల్లరా. కొన్ని అప్పులు, లేకపోతే ఇతర మనుషులు, వ్యాధులు, భయాలు, రకరకాల సమస్యలు మన జీవితంలో ఇబ్బందికరంగా ఉంటాయి, ఇబ్బంది పెడతాయి. మరి ఇప్పుడు ఈ లైవ్ చూస్తున్న మీ జీవితంలో దేని చేతైతే మీరు ఇబ్బంది పడుతున్నారో, ఏ ఇబ్బంది అయితే మిమ్మల్ని ఇబ్బంది పెడుతుందో, ఏ భయము మిమ్మల్ని ఇబ్బంది పెడుతుందో, అపవాది దానికి సంబంధించింది ఏదైతే మీ జీవితంలో ఇబ్బందికరంగా ఉందో అవన్నీ మీలోంచి తొలగిపోతున్నాయి. మీ చేతికి ఆ ఇబ్బందులన్నీ దేవుడు మీ అధికారంలోకి, మీ చేతి మరి క్రిందికి తీసుకొస్తున్నాడు. కనుక ఎంత మాత్రం కూడా మనం ధైర్యం విడిచిపెట్టద్దు, విశ్వాసాన్ని ఏమాత్రం కూడా కోల్పోవద్దు ప్రియులారా. చాలాసార్లు మనుషుల ద్వారా, అపవాది నుంచి, ఉద్యోగములో, ఇతను చేస్తున్న చేతి పనులలో, ఆర్థిక విషయాలు ఒక చాలా ఇబ్బందికరంగా ఉందండి. అప్పుడప్పుడు చూస్తాం, చిన్న అప్పు అయిపోతే అప్పుల వాడు కొద్దిదే, కొంచెమే, ఒకరు కట్టవలసింది కొద్దిగా ఉండొచ్చు, దాని కొరకు ఎంతో ఇబ్బంది పెట్టేవారిని మనం చూస్తాం. ఈ విధంగా మన జీవితంలో ప్రతిరోజు కూడా ఏదో ఒక రకమైన ఇబ్బందిని మనం చూస్తాం. మీ ఇబ్బందులన్నీ యేసయ్య తొలగించునుగాక, నీలమట్టము చేయునుగాక. మీ జీవితంలో ఇక ఎన్నడూ కూడా చూడనంతగా మీ జీవితంలో వాటిని తీసివేయునుగాక. ఇబ్బంది పెట్టే ఇబ్బందిని మీ చేతికి దాన్ని అప్పగించినట్టుగా అవును దేవుడు కార్యము చేయునుగాక. మరి ఒకవేళ ఏ ఇబ్బంది అయితే ఉందో ఆ ఇబ్బంది ముగిసిపోయే దినాలు, ఇబ్బందికి ముగిసిపోయే రోజులు వచ్చేసాయి ప్రియులారా. ఇక మరలా నీ జీవితంలో చూడవు. ఇశ్రాయేలు ప్రజలతో ఎర్ర సముద్రం దగ్గర అంటాడు, ఇక ఫరో సైన్యాన్ని చూడరన్నట్టుగా మీ జీవితంలో ఇక ఇబ్బంది ముగిసిపోయే రోజులు వచ్చేసాయి ప్రియులారా. మనం నమ్మాల దాన్ని, దేవుని యందు విశ్వాసం ఉంచాలా. మీరు మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం మరి 4 నుంచి మనం చూస్తే, మరి 4-5 వచనాన్ని చూస్తే, తాను ఒక దిన ప్రయాణము అరణ్యములు పోయి ఒక బదిరీ వృక్షము కింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై, యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణము తీసుకొనమని ప్రార్థన చేశాను. ఇక్కడ చూస్తే కొన్ని దినాల నుంచి ఏలియా కొరకు, ఎలీషా కొరకు మాట్లాడుతున్నాను. మరి దేవుని యొక్క వాక్యంలో చూస్తే ఏలియా అనగానే టెర్రిబుల్, ఒక అగ్ని, ఒక ఫైర్, మరి ఒక బలమైన శక్తి బాహ్యంగా మనం చూస్తున్నాం, కనబడటం మనం చూస్తున్నాం, కార్యాలు చూస్తున్నాం, అద్భుతాలు చూస్తున్నాం. నిజమే, అటువంటి ఏలియా ఒక దినాన, ఒక చోట, ఒక పరిస్థితిలో తాను కూడా భయపడినట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం. నిజమే ప్రియులారా, ఒక్కోసారి బలవంతులుగా ఉండొచ్చు, శక్తివంతంగా వాడబడచ్చు, బలమైన శక్తివంతమైన అభిషేకాన్ని కలిగి ఉండొచ్చు. ఎందుకు ఏలియా ఇంతగా భయపడుతున్నాడు? యెజబెల్ మరి ఎవరినైతే పోషించి కాపాడి మరి ఇశ్రాయేలు ప్రజల్లో కొంతమంది ప్రవక్తల్ని చంపివేసినట్టుగా, ఆ బయలు ప్రవక్తల్లో మరి కొంతమందిని మరి ఇక్కడ చూస్తే దేవుని యొక్క వాక్యములు చూస్తే ఏలియా చంపివేసినట్లుగా వాక్యములు చూస్తున్నాం. అయితే అప్పుడు యెజబెల్ అంటున్నమాట, అవును, రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒక ప్రాణం వలె చేయనీయడలా దేవుడు నాకు గొప్ప అపాయము కలగచేయునుగాక. ఈ మాటలు విన్నప్పుడు ఏలియా ఇంత గొప్పవాడు, ఇంత శక్తిమంతుడు, దేహముతోనే కొనిపోబడగలిగిన ఆత్మ అనుభవం, దేవుణ్ణి చూడగలిగిన, వినగలిగిన అనుభవం కలిగిన ఏలియా ఇక్కడ భయపడుతున్నట్లుగా వాక్యములో చూస్తున్నాం. మరణాపేక్ష కలిగిన వాడై తాను ఒక బదిరీ వృక్షం కింద కూర్చుండి మరణాపేక్ష గలవాడే అంట. అవును ప్రియులరా, అప్పుడప్పుడు ఇబ్బందులను చూసి అనుకోవచ్చు, బ్రతికుండే కంటే చనిపోతే బెటర్, ఇక ఈ లైఫ్ వద్దు, ఈ జీవితం వేస్ట్, ఇక ఏ అద్భుతము చూడేటట్టుగా కనబడతలేదని
ఒకవేళ నీవును ఏలియాలాగా అనుకొని ఉండవచ్చు. ఇక్కడ చూస్తే ఇంత గొప్పవాడు, ఇంత శక్తివంతుడు, ఇంత బలమైన ఆత్మను కలిగి గొప్ప కార్యాలు చేస్తున్నప్పటికీ కూడా, దేవుని అగ్ని దిగువచ్చుట కనబడుతున్నప్పుడు కూడా యెజబెల్ యొక్క మాటలు విని తాను బద్రీ వృక్షం కింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై, యెహోవా, నా పితరుల కంటే నేను గొప్పవాడను కాను, ఎక్కువవాడను కాను, ఇంత మట్టుకు చాలు. చూడండి, ఒక డిసప్పాయింట్మెంట్. మరి శక్తివంతంగా ప్రజలకు కనబడుతున్నప్పుడు కూడా ఏలియాలో ఎక్కడో ఒక భయం అతన్ని బాధిస్తుంది. యెజబెల్ మాటలకు భయపడుతున్నట్టుగా, ఇబ్బంది పడుతున్నట్టుగా, మరి యెజబెల్ ఏలియాని ఇబ్బంది పెట్టినట్టుగా వాక్యములో చూస్తున్నాం. ప్రతి యెజబెల్ స్పిరిట్ యేసు నామములో నీ జీవితంలోంచి నిన్ను ఇబ్బంది పెట్టే భయం, మరణకరమైన వ్యాధులు, అప్పుల గలవాడు, ఉద్యోగములో, లేకపోతే నీ పరిస్థితులు దేని బట్టి అయితే ఇబ్బంది పడి భయపడుతున్నావో, దేనికి భయపడుతున్నావో ఆ భయపడే దాన్నే నీ చేతికి అప్పగించబోతున్నాడు. నీ జీవితంలో చూడకుండా చేయబోతున్నాడు. నీ కాళ్ళ కిందికి తీసుకొని రాబోతున్నాడు. దాన్ని నేలమట్టము చేయబోతున్నాడు. మరలా అంటున్న లైవ్ ద్వారా, మరి మరణాపేక్ష గలవాడై ఇంత మట్టుకు చాలయ్యా, ఇప్పటికీ చేసిన కార్యాలు, ఈ గొప్ప కార్యాలు, ఈ అద్భుతాలు, ఈ సూచక్రియలు, ఈ మహత్తైన కార్యాలు ఇంత మట్టుకు చాలు. ఎంత డిస్కరేజ్మెంట్, ఎంత నిరాశ. అవును ప్రియులరా, ఒకవేళ నీవు కూడా అప్పులను తాలుకోలేక అలాగంటున్నావా? వ్యాధిని చూసి అలాగంటున్నావా? భయముతో అలా వణికిపోతున్నావా? భయపడుతున్నావా? ఏది భయపెడుతుందో దాని కంతం కలగబోతుంది. ఏది ఇబ్బంది పెడుతుందో దాన్ని నేలమట్టము చేయబోతున్నాడు. ఏది ఇబ్బంది పెడుతుందో దాని చేతికి చిక్కకుండా దేవుడు నిన్ను మరొక ఆత్మీయ స్థితిలోకి తీసుకెళ్ళి దాని పైన అధిపతిగా, అధికారిగా, శక్తిమంతుడుగా, బలవంతుడుగా చేసి అందనంత ఎత్తులోకి అభిషేకములో నిన్ను తీసుకొని పోబోతున్నాడు. చిన్న అప్పుకి నిన్ను ఇబ్బంది పెడుతున్నారా? అప్పుల గలవాడు. వ్యాధుని చూసి భయపడుతున్నావా? ఇక్కడ చూసి యెజబెలుకు దొరకడు. అసలు ఆత్మలు కొనిపోబడగలిగిన, దేహముతోనే కొనిపోబడగలిగిన అనుభవం, ప్రార్థించగా అగ్ని దిగి వచ్చిన అనుభవం, మరి మంచైన వర్షమైన పడవద్దంటే జరిగిపోయిన గొప్ప అనుభవం కలిగిన యెజబెలు మాటలకి గొప్ప దైవజనుడైన ఏలియా మనవలనే మరి బాధపడుతున్నట్టుగా వాక్యములో చూస్తున్నాం. ఇంత మట్టుకు చాలు. ఇక అనుకోవచ్చు, చాలు ప్రభా, ఇక బ్రతుకు చాలు, ఇక జీవితం చాలు, ఇంత మట్టుకు చాలు, ఇక లైఫ్లో చాలు ప్రభా, ఇక ముగిస్తే చాలు అనుకుంటున్నావా? నువ్వు ముగించబడవు. నీ సమస్యను ముగిస్తాడు. నువ్వు ముగించబడటం కాదు, నీ బందీ ముగించబడబోతుంది. నీ సమస్యను ముగించుటకు శక్తిమంతుడు ఆయన. ఇంత మట్టుకు చాలను, నా ప్రాణము తీసుకునమని ప్రార్థన చేశాను. నిజంగా ప్రియులరా, దేవుడు ప్రాణం తీసుకోమంటే ఏలియా ప్రాణం ఎక్కడైనా తీసుకున్నట్టుగా బైబిల్లో మీరు చూడండి. లేదు. వాక్యములో చూస్తే ప్రాణము తీస్తా అన్నవారి ప్రాణం తీశాడు. ప్రాణం తీసేసుకుంటా అనుకున్న వారి ప్రాణాన్ని, ఏలియా ప్రాణాన్ని కాపాడి అహరోనం దేహముతోనే అహరోనం అయిపోయినట్టుగా మనం చూస్తున్నాం. యెజబెల్ని త్రొక్కించినట్టుగా, యెజబెల్ యొక్క శరీరాన్ని గుర్రములతో త్రొక్కించినట్లుగా మరి దేవుని యొక్క వాక్యములో మనం చూస్తున్నాం. మరలా అంటున్నా, నువ్వు చూసే ఇబ్బంది ఇక చూడవు, ముగించబడుతుంది. ముగించుటకు దగ్గర పడ్డాయి రోజులు ప్రియులారా. ఫియర్ నిన్ను భయపెడుతుందా? వ్యాధి నిన్ను భయపెడుతుందా? సమస్యనా? అయ్యా, నా ప్రాణము తీసుకొని ప్రార్థన చేశాను. అతడు బదిరి వృక్షం క్రింద ఉన్నట్టుగా వాక్యములో చూస్తున్నాం. యెహోవా దూత అక్కడికి వచ్చినట్లుగా, మరి ముట్టి భోజనము చేయని చెప్పినట్టుగా వాక్యములు చూస్తున్నాం. ఎంత ప్రేమ! దేవుడిని యెహోవా దూత అనగా యేసు ప్రభువే మరి అక్కడికి వచ్చి తల్లి వలె, తండ్రి వలె
ఎంత చక్కగా తెలుసా పిల్లరా, నాకైతే అమేజింగ్ అనిపిస్తుంది. అతడు బర్దినీ వృక్షం కింద పరుండి నిద్రించుచుండగా ఒక దూత వచ్చి అతన్ని ముట్టి లేచి భోజనము చేయమని చెప్పాను. అతడు చూచినంతలో మరి కాల్చబడిన తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పమాట. నిజంగా నిప్పుల మీదది మరి కాల్చబడింది, చాలా ఆరోగ్యకరమైనది. అందుకే యేసుప్రభు చేప నిప్పుల మీద కాల్చబడింది. ఇప్పటికీ స్టిల్ అవి ఆరోగ్యకరమైనవి. నిప్పుల మీద కాల్చబడిన ఆహారం రొట్టె ఇస్తున్నట్టుగా చూస్తున్నాం. మొదటిసారి తిని పడుకున్నాడు పిల్లరా, భోజనము చేసి పరుండెను. అయితే యెహోవా దూత రెండో బారొచ్చి అతని ముట్టి నువ్వు లేచి భోజనము చేయమని చెప్పినప్పుడు చూడండి, ఒక దూత తన దగ్గరికి డైరెక్ట్గా వస్తుంది. దేవుడే డైరెక్ట్గా వస్తున్నాడు. యెహోవా దూత యేసు ప్రభువే తన దగ్గరకు వచ్చినట్లుగా బైబిల్లో మనం చూస్తున్నాం. దేవునికి వాక్యములు చూస్తే యెహోవా దూత రెండో మారొచ్చి అతన్ని ముట్టి నీ శక్తికి మించిన ప్రయాణం మీకు సిద్ధమై ఉన్నది, నువ్వు లేచి భోజనము చేయమన్నప్పుడు అతడు లేచి భోజనము చేసి ఆ భోజన బలము చేత 40 రాత్రింబగళ్ళు ప్రయాణము చేసి దేవుని పర్వతము పేరు పెట్టబడిన హేరోబునకు వచ్చాను. ఇక్కడ వాక్యములు గనక మనం గమనించినట్లయితే నీ శక్తికి మించిన ప్రయాణం ఉంది. ఒక్కరోజు భోజనము చేసి 40 దినాలు రాత్రింపగలు తినకయే నడిచి హేరోబు యొక్క మరి దేవుని పర్వతం మీదకి వెళ్ళిపోయినట్టుగా దేవుని యొక్క వాక్యములో చూస్తున్నాం. మరి దేని కొరకైతే ఇబ్బంది పడుతున్నాడు, ఇంత గొప్ప ప్రవక్త దైవజనుడు ప్రార్థించినప్పుడు అగ్ని వచ్చింది, యెజబెల్ ఇబ్బంది పెడుతుంది, యెజబెల్ మాటలు ఇబ్బంది పెడుతున్నాయి, యెజబెల్ నుంచి వచ్చిన మాటలు భయపెట్టి భయము కలిగించినాయి. దేనికైతే భయపడి భయం అతని ఇబ్బంది పెట్టిందో వాక్యములో కనుక చూస్తే మరి దాని నుంచి, ఆ ఇబ్బంది నుంచి దేవుడు ఏలియాని మరి తప్పించినట్టుగా, ఇబ్బంది తొలగించినట్లుగా చూస్తున్నాం. యెజబెలుకే దొరకలే, మరి శరీరముతోనే వెళ్ళిపోయాడు. చంపాలనుకున్న వారు చంపబడ్డారు. చనిపోవాలనుకున్న ఏలియా శరీరములో ఉండగానే అహరోణమైపోతున్నట్టుగా వాక్యములో చూస్తున్నాం. ఈ లైవ్ ద్వారా మరలా అంటున్నా, నీ ప్రతి సమస్య నేలమట్టం కాబోతుంది. నీ ప్రతి సమస్య ముగింపు కలగబోతుంది. నీ ఇబ్బంది, ఆర్థిక ఇబ్బంది, అనారోగ్యం అనే ఇబ్బంది, భయం అనే ఇబ్బంది, నీ కుటుంబంలో లేదా నీ ఉద్యోగంలో, నీ జీవితంలో ఏ ఇబ్బంది చేతైతే ఇబ్బంది పడుతున్నావో అవన్నీ తొలగి మరలా అంటున్నా గొప్ప నెమ్మదిని దేవుడు నీకు నాకు ఇవ్వాలని కోరుకుంటున్నాడు. ప్రతి భయం ముగిసిపోనుగాక. అందుకే దేవునికి వాక్యములు గనుక చూస్తే ప్రాణం పెట్టుటకు నాకు అధికారం కలదు, ప్రాణం తీసుకున్నటకు నాకు అధికారం కలదు. యేసు ప్రభుని భూమి మీద ఏది కూడా ఇబ్బంది పెట్టలేదు పిల్లరా, తనంతట తానే ప్రాణం పెడుతున్నాడు. మరి లోక మనుషులలో ఎవరు కూడా ఏం చేయలేకపోయారు. తనంతట తానే ప్రాణం పెట్టేదాకా, తనంతట తానే స్వయంగా ఇష్టముతో సంతోషంతో ప్రాణం పెట్టేదాకా ఏది కూడా ఇబ్బంది పెట్టలేదు. అటువంటి అభిషేకం నీ మీదికి రాబోతుంది, అటువంటి శక్తిని కలిగి ఉండబోతున్నావు. అందుకే తాను పంపిన వానికి దేవునికి వాక్యం అంటుంది, కొలత లేని ఆత్మను శక్తిని అనుగ్రహించినట్టుగా, మాటల్లో క్రియల్లో శక్తి గల ప్రవక్తగా యేసు ప్రభు ఉన్నట్టుగా దేవునికి వాక్యములు చూస్తున్నాం. తన నోటిలో నుంచి జీవధారలు ప్రవహించినాయి పిల్లరా. కొలత లేని మాటలు పరిశుద్ధాత్మతో శక్తితో మరి నింపబడి అపవాది చేత పీడింపబడుతున్న వారిని విడిపించి సంచరించినట్లుగా అపోస్తల కార్యములు 10:38 మనం చూస్తాం. మరలాంటి లైవ్ ద్వారా మీ జీవితంలో మిమ్మల్ని ఏది ఇబ్బంది పెడుతుందో ముగిసిపోబోతుంది. ఇక నువ్వు దాన్ని చూడవు, ఎండ్ కాబోతుంది. నీ జీవితంలో ఇక దేనికి నువ్వు కలవరం చెందాల్సిన అవసరం లేదు, భయపడిపోవాల్సిన అవసరం లేదు. 10,000 మంది దండెత్తి మోహరించిన అపాయం నీ వద్దకు రాదు. ఏ తెగులు నీ గుడారం సమీపించదు. 10,000 మంది కూడిన అపాయం నీ వద్దకు రాదు పిల్లరా. ఎందుకంటే ఇబ్బంది పెట్టేదాని మీద అధికారి కాబోతున్నావు. ఇబ్బంది పెట్టేదాన్ని నీ కాళ్ళ కిందికి దేవుని ఆత్మ తీసుకొని రాబోతుంది. నూనెతో నీ తలంటి, నీ నోటిని, నీ హృదయాన్ని, నీ మనస్సును దేవుడు కొలత లేని తన ఆత్మ శక్తితో నిన్ను నింపి మరలా అంటున్నా ఇబ్బందికరమైనవన్నీ ముగిసిపోయేలాగా చేయబోతున్నాడు. అవును, అప్పుల వాడు నేను బాధిస్తున్నాడా? అప్పులు నిన్ను కలవర పెడుతున్నాయా? ఆర్థిక సమస్యల
ఉద్యోగం దగ్గరనా, నీ పిల్లల జీవితంలో అనారోగ్యమా, నీ కుటుంబంలో సమస్యలా, లేకపోతే నీ శరీరంలో మరి వ్యాధితో బాధపడుతున్నావా? ఇక్కడ చూస్తే ఏలియా టెర్రిబుల్, ఏలియా సో పవర్ఫుల్. ఇంకొక విధంగా చెప్పాలంటే శక్తివంతుడు, బలవంతుడు. అవును, దేవుని యొక్క ఆత్మ శక్తి కలిగి ఉండి కూడా ఒక చోట మరణాపేక్ష కలిగి ఉన్నాడు. ఒక చోట తను భయపడిపోయినట్టుగా చూస్తున్నాం. భయపడిన దగ్గరికి దేవుడు వచ్చి ముట్టి, వాక్యం అంటుంది, రెండవసారి దూత వచ్చి ముట్టి, నీ శక్తికి మించిన ప్రయాణం నీకున్నది. అక్కడే నీ జీవితం ముగిసిపోవట్లే. మరలా అంటున్నా, ఇక ముగిసిపోయింది, ఇక అయిపోయింది, ఇక చాలు, ఇక నా జీవితం చాలయ్యా, నన్ను వీరికంటే వారికంటే గొప్పవాడినేం కాదయ్యా, తండ్రి నా బ్రతికిక చాలు, ఇంతటితో చాలు అనుకుంటున్నావా? అయితే గుడ్ న్యూస్ నీకున్నది. మరలా అంటున్నా, ఇబ్బంది పెట్టే ప్రతిదీ కూడా నీ జీవితంలోంచి తొలగించబడి గొప్ప కార్యము యేసయ్య జరిగించబోతున్నాడు. ఓ వాట్ ఏ బ్యూటిఫుల్ గాడ్ అండి. మరలా అంటున్నా, ప్రభుని ఇంకా మనం ప్రేమిస్తూ ముందుకెళ్ళాలా, ధైర్యంతో ముందుకెళ్ళాలా. మరి మార్కు సువార్త 11వ అధ్యాయం 12 నుంచి 14, అలాగే మార్కు సువార్త మరి అదే 11వ అధ్యాయం 20 నుంచి 24 వచనాలు చూస్తే మరి బేతనియా గుండా యేసు ప్రభు వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాం. అంజూరపు చెట్టును చూసినప్పుడు మరి అది పండ్ల కాలము కాదు. అక్కడికి వచ్చి ఆశించినప్పుడు ఏ పండ్లు దానికి లేవు అని దేవుని యొక్క వాక్యములో మనం చూస్తున్నాం. అక్కడ ఏ పండ్లు లేవంట, ఎటువంటి పండ్లు లేవని, అది పండ్ల కాలము కాదు అని దేవుని యొక్క వాక్యములో చూస్తున్నాం. మరి ఆకలి ఉన్నప్పుడు అని చూసినప్పుడు, ఆ చెట్టును చూసినప్పుడు మరి ఏం కనబడలేదంట. ఇక మీదట దేవుని యొక్క వాక్యం అంటది, ఇక మీదట ఎన్నటికీ నీ పండ్లు ఎవడు తినకుండానుగాక. ఉదయకాలం ప్రొద్దున్న, సాయంత్రం అయిపోయి ప్రొద్దున మళ్ళీ వెళ్తున్నప్పుడు శిష్యులు అంటారు, అయ్యా నువ్వు శపించిన చెట్టు ఎండిపోయింది. అప్పుడు అందుకు యేసు అంటున్నాడు, దేవుని యందు విశ్వాసం ఉంచుడి. ఎవడైనా కొండను చూచి నువ్వు ఎత్తబడి సముద్రములో పడవేయమని చెప్పిన ఎడల తన మనసులో సందేహింపకుండా తాను చెప్పినది జరుగునని నమ్మినెడల చెప్పినది జరుగునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. అందుచేత ప్రార్థన చేయించినప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లా పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవన్నీ మీకు కలుగును. ఇక్కడ చూస్తే దేవుని యొక్క వాక్యం అంటుంది, ప్రొద్దున చూచినప్పుడు అంజూరపు చెట్టు వేళ్ళు మొదలుకొని ఎండిపోయి ఉండుట చూస్తున్నారు. వేరు ఎండిపోయిందంట. ప్రతి వేరు అపవాది సంబంధించింది. పాపము, బలహీనత, భయము, ప్రతి దానికి రూట్ ఉంటుంది పిల్లరా. రూట్ మీద కొట్టాలా. ఈ చెట్టును ప్రభు రూట్ మీద కొడుతున్నాడు. నీ భయాన్ని ఒక రూట్ ఉంది, నీ బలహీనతకు ఒక రూట్ ఉంటుంది, నీ పేదరికానికి ఒక రూట్ ఉంది. ఆ రూట్ దగ్గర కొడితే అదంతా కూడా ఎండిపోతుంది. ప్రభు అంటున్నాడు కదా, చెట్టు ఆకులు కాదు, చెట్టు పండ్లు కాదు, లేదా చెట్టుకున్న చెట్టును కాదు, కాండం కాదు, రూట్లో ఎండిపోయిందంట. ఎవ్రీ రూట్ బి డిస్ట్రాయిడ్. సాతాను సంబంధమైన ప్రతి వేరు పెళ్లగించబడునుగాక, తొలగిపోనుగాక. ప్రతి చేదైన వేరు, అసూయ, గర్వం, కోపం, ద్వేషం, చేదైంది వెళ్ళిపోవాలా. నీతిమంతునికి వేరు కలదు. నీతిమంతుని వేరు నీతితో కూడింది, విశ్వాసంతో కూడింది. ప్రార్థన వేరు, నీతిమంతుని వేరు వేరే ప్రియులారా. మరి ఇక్కడ చూస్తే మరి శపించినప్పుడు ఆ చెట్టు వేర్లతో ఎండిపోయిందంట. ఇబ్బంది పెట్టే ప్రతి వేర్లతో సైతం పెళ్లగించబడనుగాక, ఎండిపోనుగాక, డ్రై అయిపోనుగాక. తిరిగి నీ జీవితంలో మళ్ళా కంటికి కనబడనంతగా దేవుడు కార్యము చేయనుగాక, దేవుడు కార్యము చేయనుగాక. ఇక్కడ చూస్తే మీరు విశ్వాసము కలిగి, అవును, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచండి. ఎవడైనా ఈ కొండను చూచి, నిన్ను ఇబ్బంది పెట్టేదాన్ని చూచి, నిన్ను భయపెట్టేదాన్ని చూచి, బాధించేదాన్ని చూచి, వ్యాధిని చూచి, లేదా నీ కలిగే కష్టాన్ని చూచి మనసులో సందేహం ఉంచకుండా తాను చెప్పినది జరుగునని నమ్మిడేలట, అది నిశ్చయముగా జరుగునంట. మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. అందుచేత ప్రార్థన చేయించినప్పుడు మీరన్నీ పొంది ఉన్నానని నమ్ముడి, అప్పుడు అన్నీ మీకు కలుగును అని మీతో నిశ్చయంగా చెబుతున్నాను. ఏదైతే మీ జీవితంలో
మరి ఏదైతే మిమ్మల్ని బాధిస్తుందో ఆ ప్రతి వేర్లతో సైతం యేసు నామములది ఎండిపోయి డ్రై అయిపోనుగాక. భయము, బలహీనత, వ్యాధి, అప్పు నీ జీవితంలో మరలా ఇబ్బంది పెట్టేది ఏది కూడా నీ జీవితంలో మరలా కనబడకుండానుగాక. చెట్టు దగ్గరికి వచ్చిన ప్రాంతం ఎండిపోయిందట. మీరు కూడా సందేహంగా ఉంచకుండా అలాగూ చెప్పాలా. దేవుని యందు విశ్వాసం ఉంచండి. ఈ కొండ చూచి మనసులో సందేహం ఉండకుండా మీరు చెప్పినది జరగనని నమ్మిన ఎడల, మీరు చెప్పింది జరుగునని నమ్మినప్పుడు అలాగే జరుగుతుందంట. దేవుని యొక్క వాక్యం అంటుంది, ప్రార్థన చేసిన ఎలా దొరికినని నమ్ముడి అని వాక్యం అంటుంది. ఇలా చూస్తున్నా మీ జీవితంలో మరలా అంటున్నా, ఏది నిన్ను ఇబ్బంది పెడుతుంది? 12 సంవత్సరాలు ఒక స్త్రీని, రక్తస్రావం ఇబ్బంది పెట్టింది. ఒక ఆమె 18 ఏండ్లంట ఒక బలహీనపరచు దెయ్యం తనని బలహీనపరిచి వంచి వేసి ఇబ్బంది పెట్టింది. ఏలియాని యెజబెల్ ఇబ్బంది పెట్టింది. పిల్లలారా, వాక్యములు గనక చూస్తే కొంతమందికి సంతానము లేని ఇబ్బంది, కొందరికి అప్పులోంచి బయటికి రావాలన్నటువంటి ఇబ్బంది, ఉద్యోగములో ఇబ్బంది, కుటుంబంలో కొన్ని ఇబ్బందులు ఉంటాయి. పిల్లరా, శరీరములో వ్యాధి అనే ఇబ్బంది, రకరకాల సమస్యలు వారిని ఇబ్బంది పెడతా ఉంటాయి. ఇబ్బంది పెట్టే ప్రతి ఇబ్బంది నీ జీవితం నుంచి పూర్తిగా తొలగించబోతున్నాడు. ఫరో సైన్యం మోషేని ఇబ్బంది పెడుతూ వెనకాల పరిగెత్తుకుని వస్తే సముద్రములో వారిని తిరిగి చూడకుండా చేశాడు. యెరికో దగ్గర యెహోషువ మరి యెరికో కోట గోడలు చూచినప్పుడు అందరూ దాని చుట్టూ ప్రదక్షిణము చేయగా నేలమట్టం అయిపోయిందంట. వాని ముందుకెళ్లకుండా ఇబ్బంది పెట్టింది. యొర్దాను వాని ఇబ్బంది పెడితే యొర్దాన్ దగ్గర యొర్దాన్ని కొట్టగా చీలిపోయినట్టుగా బైబిల్లో చూస్తున్నాం. మరలంటున్న ఈ లైవ్ ద్వారా మీ జీవితంలో మీ ఇబ్బందులు ముగిసిపోతున్నాయి, మీ ఇబ్బందులు తొలగిపోతున్నాయి, మీ ఇబ్బందులకు ముగింపు రాబోతుంది. మీ జీవితంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రతి దాని మీద నీవే అధికారివి కాబోతున్నావు. అవును, ఏలియాని యెజబెల్ ఇబ్బంది పెట్టాలనుకుంది. యెజబెలుకు అందనంతగా శరీరములో ఉండగానే మరణాపేక్ష గలవాడే, ఇక చాలు నన్ను తీసేసుకో ప్రభా అంటే దేవుడు తీసుకోలే, చంపేలే, కానీ తాను మరణము రుచి చూడకుండా వెళ్ళిపోతున్నాడు. ఎంత గొప్ప కార్యం! దట్ ఈస్ అవర్ గాడ్, దట్ ఈస్ అవర్ గాడ్స్ లవ్. అది దేవుని ప్రేమ, అది దేవుని శక్తి, అది దేవుని కృప. మరలా అంటున్నా, ఈ లైవ్ ద్వారా నువ్వు అనుకోవచ్చు, ఇక నా జీవితంలో చాలు అనుకుంటున్నా. నీ జీవితంలో గ్రేట్ మిషన్ ఉండబోతుంది, గొప్ప కార్యములు జరగబోతున్నాయి. నీ శక్తికి మించిన ప్రయాణం, నీ శక్తికి మించి నువ్వు దేవునికి ఇవ్వబోతున్నావు. నీ శక్తికి మించి ప్రయాణం ఉంది, నీ శక్తికి మించి పరిచర్య ఉంది, నీ శక్తికి మించి దేవునితో మరి సన్నిధిలో గడపబోతున్నావు. నీ శక్తికి మించి దేవుని కార్యాలు చేయడానికి దేవుడు నిన్ను ఆయత్తపరచబోతున్నాడు, దేవుడు బలపరచబోతున్నాడు, దేవుడు ముట్టబోతున్నాడు, దేవుడు నీ ద్వారా పని చేయబోతున్నాడు. దేవుడు తన ఆత్మశక్తితో నిన్ను నింపి బలమైన సాధనంగా చేయబోతున్నాడు. ఏది నిన్ను భయపెడుతుందో ఆ భయానికి ముగింపు కలగబోతుంది. ఆ ఇబ్బంది ఇక ఇబ్బందిగా నీకు ఉండదు, ఎందుకంటే దానికి అందనంత ఎత్తులోకి నువ్వు వెళ్ళిపోతున్నావు. ఆర్థికమా, అనారోగ్యమా, లేదా కుటుంబ సమస్యల, ఇంట్లో సమస్యల, ఉద్యోగం దగ్గర, లేదా నీ పిల్లలు, నీ ఇంట్లో, అక్కడ ఇక్కడ ఎక్కడ చూస్తున్నావో ఇబ్బందులన్నీ తొలగి దేవుడు బలమైన కార్యాలు చేయబోతున్నాడండి. మీ కొరకు ప్రార్థన చేయబోతున్నా. అవును, ఏలియా మరి ఏదైతే యెజబెల్ ఇబ్బంది పెట్టిందో యెజబెలుకు దొరకకుండా ప్రాణంతో ఉండగానే మరి అహరోణమైపోతున్నాడు. వాట్ ఏ మైటీ గాడ్, వాట్ ఏ మైటీ స్పిరిట్, వాట్ ఏ మైటీ అనాయింటింగ్, వాట్ ఏ బ్లెస్డ్ అనాయింటింగ్. అటువంటి అభిషేకాన్ని నువ్వు కూడా కలిగి ఉండబోతున్నావు. పరిశుద్ధుడైన తండ్రి, మీకు స్తోత్రాలయ్యా. ఎవరైతే లైవ్ని వీక్షిస్తున్నారో వారందరి జీవితంలో ఇబ్బందులు తొలగిపోయి, ఇబ్బందులను దాటి అయ్యా తండ్రి తొలగిపోయి ఎత్తులోకి ఎదిగే గొప్ప స్థాయిని మనకు అనుగ్రహించమని, దీవించమని, ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సహకరిస్తున్న మీ అందరికీ కూడా నా ప్రత్యేక శుభాలు. దయచేసి సహకరించండి, పరిచయలో పాలు పొందండి, మరి మా కొరకు ప్రార్థించండి. మీ కొరకు, మీ కుటుంబం క్షేమం కొరకు నిత్యం ప్రార్థిస్తున్నాం. ప్రభు ఇబ్బందులన్నీ తొలగించి ఇబ్బందులకు అందనంతగా దేవుడు మీ జీవితాన్ని ఎత్తులోకి
తీసుకొని వచ్చునుగాక. ప్రభు మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక. మే గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రభు మీ జీవితాలను ఆశీర్వదించునుగాక. థ్యాంక్ యూ అండి. ప్రైజ్ ద లార్డ్.